ప్రైజ్ అలాట్. ఈరోజు దేవుని వాగ్దానం. వెల్కమ్ టు ద హోలీ బైబిల్. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవా, నీ కృప చొప్పున నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమను తుడిచివేయమని దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు ఎంతో కరుణామయుడు, ప్రేమామయుడు. కావున మన అతిక్రమములను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన తుడిచివేయను. మన పాపములను, మన దోషములను ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన మనలను, ఆయన రక్తంతో మనల్ని కడుగును. కావున దేవుని యందు విశ్వాసంతో మనం మన అతిక్రమలను, మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసంతో మన అతిక్రమలను దాచిపెట్టకుండా ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన అతిక్రమలను, మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో, కన్నీటితో ఆయనతో సహవాసం చేస్తాము, కన్నీటి ప్రార్థనలో ఆయనను అడుగుతాము, అప్పుడు మన పాపములను క్షమించి పరిశుద్ధపరిచి ఆయన నామమునికి మహిమకరంగా మనలను నడిపిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి దేవుడు తన కృపా బాహుల్యం చొప్పున మన అతిక్రమలను తుడిచివేస్తాడంట. నా కృప నీకు చాలును అని దేవుడు పౌలుతో అంటాడు. కనుక ఆయన కృప చాలు మన పాపములను, మన అతిక్రమలను క్షమించడానికి. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచి మనము ఆయన సన్నిధిలో, తండ్రి, మా పాపములు నీ కృపను బట్టి మా పాపములు, మా అతిక్రమములను క్షమించు తండ్రి, తుడిచివేయము అని అడిగినట్లయితే ఆయన అతిక్రమములను తుడిచివేయము. ఎందుకనగా అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అడుగు ప్రతి వాడును పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము ఆయన కృప చొప్పున, ఆయన బాహుల్యం బట్టి మన అతిక్రమలను తుడిచివేయము తండ్రి అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, మన పాపను క్షమించి ఆయన రక్షణలో మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మన జీవితంలో ఫలించి మన పాపంలో దేవుడు ఒప్పుకొనిలాగున, దేవుడి కృప చూపలాగున దీవించును గాక. ఆమేన్.